దశాబ్ద కాలానికి పైగా రాజకీయ అనుభవాలు కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొంటూ ఎక్కడా వెనకడుగు వేయకుండా ఒక్కో మెట్టు ఎక్కిన స్థితప్రజ్ఞత ప్రజల కోసం అనేక యాత్రలు పోరాటాలు అన్నింటికీ మించి చారిత్రాత్మక పాదయాత్ర ద్వారా రాటు తేలిన తత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ 2019లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు వైఎస్ జగన్. అది కూడా అల్లాటప్ప మెజారిటీ కాదు, ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంట్ స్థానాల్లో విజయ భేరి. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అద్వితీయ ఘట్టం. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ప్రతి సమస్యను తెలుసుకుని కోట్లాది ప్రజల గుండె చప్పుడై నిలిచారు. పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లి అఖండ మెజారిటీతో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. పాలనలో తనదైన మార్కు చూపించాలనే పట్టుదలతో పనిచేయడం మొదలుపెట్టారు. తండ్రి వైఎస్ఆర్ లాగానే 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనే కసితో పథకాలను రూపొందించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అమల్లోకి తెచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయి. వాటికి అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను నెలకొల్పారు. 11,000కు పైగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయదారులకు అండగా నిలిచారు. 15,000కు పైగా విలేజ్ వార్డ్ క్లినిక్లు ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ఇలా గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ కీలక రంగాల్లో మొదలుపెట్టిన విప్లవాత్మక పథకాలు పేదరికాన్ని రూపుమాపడానికి పనికొస్తున్నాయి. ఎన్నికల హామీల్లో 99% హామీలు అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. అర్హతే ప్రామాణికంగా కుల మత ప్రాంత రాజకీయాలకు లంచాలకు తావు లేకుండా 87% కుటుంబాలకు డీబీటీ విధానం ద్వారా నేరుగా 2.70 లక్షల కోట్లను అందించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సాయం అందుకున్న ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రగతిలో భాగమవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నినాదాలు విధానాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశాలవుతున్నాయి. అవ్వ తాతలకు ప్రతి నెల 1వ తారీఖునే ఇంటికే వచ్చే 3,000 పెన్షన్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. గతంలో ఎప్పుడైనా కూడా ఓ అమ్మఒడి లాంటి పథకాన్ని ఎప్పుడైనా నా అక్క చెల్లెమ్మను చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. గతంలో ఎప్పుడైనా కూడా నా అక్క చెల్లెమ్మను ఓ ఆసరా, ఆ ఆసరాతో పాటు ఓ 0 వడ్డీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాడు, వారి కుటుంబాలను అడుగుతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా మీరు ఒక చేయూత లాంటి ప్రోగ్రాం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక చేయూత లాంటి పథకం, ఓ కాపు నేస్తం లాంటి పథకం, ఓ ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చేసేది చెప్పడం, చెప్పింది చేయడం నాయకుల విశ్వసనీయ రాజకీయాలకు పునాది లాంటి విధానం. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడే నాయకుడు ప్రజానాయకుడు అవుతాడు. ఈ విషయంపై సంపూర్ణమైన అవగాహనతో అడుగులేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు మంచి జరిగితేనే ఆశీర్వదించండి అని ప్రజల్ని అడుగుతున్నారు. రాజకీయాల్లో ఇదొక కొత్త ట్రెండ్. ఐదేళ్లలో చిత్తశుద్ధితో అడుగులు వేశాం. ప్రజల్ని అన్ని విధాలా సాధికారులను చేసేలా సంక్షేమాభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేశాం. ప్రజల పక్షాన నిలిచాం. కాబట్టే వై నాట్ 175 అనేది వైఎస్ఆర్సీపీ సరికొత్త నినాదం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా
మన వ్యవసాయం, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? 2019లో 151 అసెంబ్లీ సీట్లను, 22 లోక్సభ సీట్లను గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ఈసారి 175కు 175 అసెంబ్లీ సీట్లను, 25కు 25 లోక్సభ సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో పనిచేయాలని 2 ఏళ్ల క్రితమే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు పెట్టి పార్టీ కార్యకర్తలు, నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసిన జగన్మోహన్ రెడ్డి గత నెల 27న మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర మొదలుపెట్టారు. మరోసారి ప్రజలతో కనీ విని ఎరుగని రీతిలో మమేకమవుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ఫలితాలను ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలపైన, కూటమి పొత్తుల మోసాలపైన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతూ ముందడుగు వేస్తున్నారు. ప్రజా రాజకీయాల్లో జగన్ నిర్వహించే యాత్రల స్థాయి ఎలాంటిదో చెప్పకనే చెబుతున్నారు.